ప్రతిదీ కూడా వీక్షిస్తూ ఉన్నారు. వాళ్ళు సరైన టైంలో వాళ్ళ బుద్ధి చెప్తారు. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి టీడీపీ నేత వెంకట భానోజీ గారు ఉన్నారు, టీడీపీ జిల్లా సర్పంచుల అధ్యక్షులు. ఆయనతో మాట్లాడదాం. భానోజీ గారు నమస్తే అండి. నమస్తే నాగిరెడ్డి గారు. లక్ష్మీ నాగ్ అండి నా పేరు. లక్ష్మీ నాగ్. లక్ష్మీ నాగ్ గారు నమస్తే. నమస్తే సార్. చెప్పండి, ఇప్పుడు ఎవరైతే పోసాని కృష్ణమురళి ఈ రకంగా మళ్ళీ తను గతంలో వచ్చిన మాట్లాడిన మాటలకి ఇప్పుడు మాట్లాడిన మాటలకి రాజకీయంగా దూరంగా ఉంటానని మాట్లాడిన మాటలను ఎలా చూడాలి? ఇప్పుడు వైసీపీ నేత లక్ష్మణరావు గారు మాట్లాడింది మీరు వినే ఉంటారు, ప్లీజ్ రియాక్ట్ అవ్వండి. రైట్, ఇప్పుడు మనం సమాజంలో ఉండేటప్పుడు సమాజం అనేది గౌరవించేటట్టుగా, సమాజంకి ఉపయోగపడేటట్టుగా మనం మాట్లాడాలి. మనం ఏదో సమాజంలో మనం ఏదైనా చెడు మాట్లాడితే మనము ఒక గొప్పగా ఎదిగిపోతాం అనేది మన సమాజానికి అగౌరవపరిచినట్టుగా, ప్రజలకి అగౌరవపరిచినట్టుగా మనం చూడాలి. పార్టీ అనేది శాశ్వతం కాదు, అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. అది మనందరికీ తెలిసింది. ఎందుకంటే అధికారంలో ఉండేటప్పుడు వాళ్ళకి ఆకాశం అన్ని కనిపించట్లే. ఇంతకు ముందు మనం 5 సంవత్సరాలు కూడా ఎవరికి కూడా ఆ భూమి ఆకాశం అనేది ఎవరికి కనిపించలే. వాళ్ళు ఏంటంటే మనం అలాగా అక్కడ అధికారంలో ఉండిపోతాం, అధికారం శాశ్వతం అనే మాట్లాడారు తప్ప వాళ్ళు ఎవరు కూడా మనం ప్రజలకి ఏం చేయాలి, మనం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఎలాగా వినియోగించుకోవాలి, ప్రజలకు ఎలాగా మనం శాశ్వతంగా ఇదనేది ప్రజలకి సౌకర్యాలు కల్పించాలనేది ఆ గవర్నమెంట్ లో పూర్తిగా 5 సంవత్సరాలు కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందండి. పూర్తిగా ప్రజాస్వామ్యం అనేది అడిగేవాడికి కూడా ఎవరికి కూడా వాడిని భంగపాటు చేసేసారు. ఎవరికి కూడా గొంతు ఎత్తనివ్వలే. ప్రశ్నించే హక్కు కూడా పూర్తిగా వాక్చాతుర్యం అనేది రాసేసారు గవర్నమెంట్ లో 5 సంవత్సరాలు కూడా. చాలా ఇబ్బందులు పెట్టారు. చాలా లేనిపోయిన వాళ్ళు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఎవరైతే పొగిడి ఆయన్ని ఎవరైతే అధికారం పార్టీ ఉంటుందో గతంలో అయిపోయింది. వాళ్ళు సరిగ్గా పరిపాలన చేయలేదు కాబట్టి మీకు ఇచ్చారు అవకాశం. ఇప్పుడు మీకు ఇచ్చిన తర్వాత మీరు వన్ సైడ్ గా కేసులు పెడుతూ వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మరి మీ టీడీపీలో మాట్లాడిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని అరెస్ట్ చేయరా అని అడుగుతున్నారు వైసీపీ వాళ్ళు. మాకొక న్యాయం మీకొక న్యాయమా? సోషల్ మీడియాలో ఎవరు తప్పు చేస్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి కదా. మరి బండారు సత్యనారాయణ గారికి ఎందుకు కేసు పెట్టలేదు? ఆయన మీద కేవలం వీళ్ళ మీద ఎందుకు మాట్లాడుతున్నారు అడుగుతున్నారు. దానికి మీరు చెప్పే సమాధానం ఏంటి? సార్ మీరు అన్నది ఒకటైతే కరెక్ట్ సార్. టీడీపీ అయినా, వైసీపీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా ఎవరికైనా ఒక సెక్షన్ ఉందంటే అది అందరికీ కామన్. అది ఎవరికైనా సరే చింతది. అయితే ఇప్పుడు టీడీపీ వాళ్ళకి మా వాళ్ళకి మేము కేసులు పెట్టలేదు అని అంటే ఒక రకంగా ఇరిటేషన్, అంటే మనిషికి ఆతృత కలిగించి మనిషికి పూర్తిగా చచ్చిపోయే మాటలు ఆడారు సార్. పూర్తిగా 5 సంవత్సరాలు కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు సార్. ఎంతకీ భరించారు. వాక్ చాతుర్యం కానీ, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం కానీ, ఇవన్నీ చేయడం వల్ల ఎవరిని కక్షపూరిత రాజకీయం చంద్రబాబు నాయుడు గారు ఒకటే క్లారిటీగా అందరికీ చెప్పారు సార్. లోకేష్ గారు అయినా, పవన్ కళ్యాణ్ గారు అయినా ఒకే ఒక మాట చెప్పారు. ఒకటే విషయం, చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ లోనే కక్షపూరితమైన రాజకీయాలు అనేది పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వంలో పూర్తిగా లేదు అని ఉద్దేశంతో వాళ్ళు మొదటగా అందరికి కార్యకర్తలకేమో కానీ, కింద ఉన్న నాయకులు కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు పూర్తిగా స్పష్టం చేశారు, మనం కక్షపూరితమైన రాజకీయాలు చేయకూడదు. అలాగని ఎవరైనా శుతిమించితే వాళ్ళు వదిలేది లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న రీసెంట్ కూడా అదే మాట చెప్పారు. అలాగే మన హోమ్ మినిస్టర్ గారు కూడా మొన్న అదే విషయం చెప్పారు. ఆ భయం అనేది ప్రజాస్వామ్యంలో కలిగించకపోతే వాళ్ళు ఇప్పుడు విపరీతమైన వీళ్ళే అడుగుతారు సార్, వైసీపీ వాళ్ళు అడుగుతారు, మీరు ఎవరికైనా రేపు ఇక్కడ ఉన్న గంజాయి బ్యాచ్ కానీ, లేకపోతే ఇంకోటి కానీ వార్నింగ్ ఇవ్వకపోతే వీళ్ళు అడుగుతారు, మీరు ఏం చేస్తారు, కూటమి ప్రభుత్వం ఏం చేస్తారు, భయం లేదు, మీరు ఎవరికి చెప్పట్లేదు, అమ్మాయిలు రేపులు జరుగుతున్నాయి, మీరు ఎవరికి అగత్యాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, మీరు ఏం చేస్తారు ప్రభుత్వం అని చెప్పి వీళ్ళే మళ్ళీ ప్రశ్నించే దానికి వస్తారు సార్. మీడియాలో ఇంత అంటే అంత అనేది చేస్తారు. ఆ భయంతోనే ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మీద ఇప్పుడు చట్టం చేయకపోతే ప్రజాస్వామ్యంలో పూర్తిగా చాలా మంది ఇబ్బంది పడతారు సార్. ఎందుకంటే ప్రజాస్వామ్య నాయకుల్ని రోల్ మోడల్ గా తీసుకునే యువకులు అనేది రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో యువత అనేది మనం రోల్ మోడల్ గా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒకళ్ళు తిట్టుకొని ప్రజాస్వామ్యాన్ని చేయకూడదు సార్.
Right. అందుకే ఈ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ప్రజెంట్ కూడా అదే నడుస్తుంది. మన చంద్రబాబు నాయుడు మన నాయకుడు ఎప్పుడు కూడా ఒకటే దిక్కు చూసి ఒకటే విధానం అనేది ఆయన అందరికీ చూసిస్తారు. ఎవరికి కూడా రైట్ బానోజీ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఎస్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషణ